హలో, మీరు అప్పారావు? అవునండి. మీరు? నా పేరు ప్రవళిక. నేను యూకేలో ఉంటాను. హైదరాబాద్ వైజాగ్ లో కాన్ఫరెన్స్ ఉంటే వచ్చాను. చెప్పండి. మీరు బకాడీ షోలో డిజైన్ చేసిన డ్రెస్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. రేపు నాకు ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ ఉంది, దానికోసం ఒక డ్రెస్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ మ్యాగజైన్ లో మీ వర్క్ చూసిన తర్వాత మీతో ఒక డ్రెస్ డిజైన్ చేయించుకోవాలనిపించింది. ఆ డ్రెస్ తోని కాన్ఫరెన్స్ కు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఇక్కడికి వస్తే. సారీ అండి, ఈ రోజు నేను ఎక్కడికి రాలేను, చాలా బిజీ. రేపైతే నాకు లేట్ అవుతుంది. మీ వర్క్ చాలా బాగుంది, మీరు తప్పకుండా ఏదో ఒకటి చేయాలి. సరే, మీరే ఇక్కడ రండి, ఏదో ఒకటి చేస్తాను. ఓ ష్యూర్. ఈ రోజు బయటికి వెళ్తే కొమ్మ మునిగిపోదా? ఈ రోజు నవంబర్ 22. రండి ఇది అడ్రస్ అడిగితే దింపేస్తారా ఏంటి? మేము మోకాలు సంతకల్లా డ్రైవరా. గురుగారు, ఇది మతాంతర వివాహమేమో. వివాహం అంటూ జరిగితే చాలేరా. అప్పారావు గారు ఉన్నారు. బొంబాయిలు ఉంటారు, వెళ్ళండి. నాకు పెళ్ళ, దానికి కంగారేముంది? రైట్ పర్సన్ దొరకాలి, అభిరుచులు కలవాలి. అయినా అవన్నీ ప్లాన్ చేస్తే జరగవు, వాటంతా అవే జరిగిపోవాలి. జరిగేది జరిగి తీరుతుంది. సరే, నేను చిన్న పని మీద వచ్చాను. ఐల్ కాల్ యూ బ్యాక్. మీరు అప్పారావు? అవునండి. ఐఎమ్ ప్రవళిక. మార్నింగ్ మీకు కాల్ చేస్తే యు ఆర్ బిజీ. సారీ అండి, మీరని తెలియక మీరా కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి నన్ను రప్పించారు. అయ్యయ్యో, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కూర్చోండి. ఇప్పుడు నాకు డ్రెస్ డిజైన్ చేస్తారు కదా? డిజైన్ చేయకపోతే నేను ఫీల్ అవుతానండి. మీరు ఆ డ్రెస్ వేసుకుంటే డ్రెస్ కి అందం వచ్చేలా చేస్తాను. కలెక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ కూడా. అరే ఏంటండి ఇవన్నీ? మీరు ఏం తీసుకుంటారో తెలియక. నాకు మంచి నీళ్ళు చాలు. నేను గెస్ చేశానండి, గొప్ప వాళ్ళ టేస్ట్లు ఎప్పుడు ఇలా సింపుల్ గానే ఉంటాయి. మరి మెజర్మెంట్స్ తీసుకున్నా అండి. తీసుకున్నారా? ఎలా? మా గురుగారు చూపులతోనే మెజర్మెంట్స్ తీసుకుంటారు మేడం. వెరీ ఇంప్రెసివ్. డ్రెస్ కోసం ఎప్పుడు రమ్మంటారు? మీకు ఆ ఛాన్స్ ఇవ్వను, నేనే మీ రూమ్ తీసుకొచ్చేస్తాను. ఈసారి మీ దగ్గరికి వచ్చే అవకాశాన్ని వదులుకోను. ఓకే మిస్టర్ రావ్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. Thank you. See you. Bye. రే, నా పేరుని కూడా ఇంత అందంగా పిలవచ్చని ఇప్పుడే తెలిసిందిరా. అవును రావు గారు. రావు గారు, లోపలికి రండి. రావు గారు, ఎలా ఉన్నాను? ఏం చెప్పమంటారండి, నాకు తెలిసిన తెలుగులో వర్ణించడానికి మాటలు లేవు. ఇంకో లాంగ్వేజ్ రాదు. రావు గారు, నేను మిమ్మల్ని పొగట్టలేదండి. మొట్టమొదటిసారిగా నేను డిజైన్ చేసిన డ్రెస్ చూసి నేనే గర్వపడుతున్నాను. మీరు తక్కువగా మాట్లాడినా చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ యువర్ కంపెనీ. కంపెనీయా? నాది చిన్న షాప్ కదండి. నేను చెప్పింది మీ షాప్ గురించి కాదండి, మీరు ఇచ్చిన కంపెనీ గురించి. రావు గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాన్ఫరెన్స్ కి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ అంతా ఒంటరిగా చేయాలి. మీరు ఫ్రీగా ఉంటే సరదాగా నాతో రావచ్చు కదా? అంతగానా? త్వరగా రండి. థ్యాంక్ యూ. ఇంకొకటి, పెళ్లి చేసుకోండి. జోకు, పెళ్లి చేసుకో, భార్య మంచిదైతే సుఖపడతావు, లేదంటే
వేదాంతం అవుతావు. నేను సుఖపడతానే అనుకుంటున్నా. మీరు వెల్ రెడ్ అనుకుంటాను. లేదండి, వీక్లీ ఫ్రెండ్స్ ఉత్తరాలు తప్ప ఏం చదవలే. అయినా జోక్స్ చెప్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారట కదండి, Hmm. అది తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందండి. Oh. ఎరా గురుగారు ఏంటి పరిస్థితి? ఏంటో అంత కలగా ఉంది. మెలకు వచ్చేద్దేమని భయం వేస్తుంది. తను వైజాగ్ లో ఉన్నంత వరకు నన్ను తోడుగా ఉండమంటుంది. ముందు వైజాగ్ లో తోడుండండి, తర్వాత లైఫ్ లాంగ్ తోడుంటుంది. నువ్వు నాకు తెలిసిందే చెప్తున్నావు. ఎందుకో కొంచెం సిగ్గా ఉందిరా. అస్సలు మాట్లాడకండి. ప్రేమ గురించి, అమ్మాయిల గురించి మీరు చదువుకున్న పుస్తకాలన్నీ గుర్తు తెచ్చుకుని లైన్లో పెట్టండి. మీకు ఒకటి తెలుసా, మన తరుణ్, దురదరాజు మీ గురించి తెలుసుకుని తెగ కుళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఈ జీవితంలో ప్రవల్లిక ఫోటో చూసే యోగం కూడా లేదని చెప్పు. అది వాళ్ళకు కూడా తెలుసు, మీరేం వర్రీ వద్దు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. మీ కాన్ఫరెన్స్ ఎలా జరిగిందండి? 100% సక్సెస్. నేను వచ్చిన పని సగం అయినట్టే. కంగ్రాట్స్. మిగిలిన సాంగ్ కూడా పూర్తవుతుందిలేండి. కంగ్రాట్స్ నేను చెప్పాలి, ఎందుకంటే దీనిలో మీ డ్రెస్ పాత్ర కూడా చాలా ఉంది. అందరూ ఇది క్రిస్టియన్ డైట్ డిజైన్ అనుకున్నారు తెలుసా? ఆయన ఎవరండి? ఆయన పెళ్ళయిందా? ఆయనకి పెళ్ళైందో లేదో తెలియదు కానీ ఆ. ఆయన మీకు తెలీదా? ఆహా. వరల్డ్ ఫేమస్ డిజైనర్. మరి ఇవన్నీ ఎలా? ఇంట్రెస్ట్ ఉండాలి కానీ నేర్చుకోవాలండి. వాటంతటా వచ్చేస్తాయి. మీకో విషయం చెప్పనా, నేను ఎప్పుడు వైజాగ్ వదిలి బయటికి వెళ్ళలేదండి. రావు గారు, ఆ. యూఆర్ బోర్న్ ఇంటెలిజెంట్. మీతో మాట్లాడడం చాలా కష్టం. ఇంతకీ మీ ఈవినింగ్ ప్లాన్ ఏంటండి? నేను ఏది ప్లాన్ చేయనండి, అది అలా జరిగిపోతుంది అంతే. అయితే నేను పార్టీ ఇస్తున్నాను, ఆ. మీరు వస్తున్నారు. ఓకే, తప్పకుండా మిస్ అవును. రైట్. ఎనీ స్టాటస్ మ్యామ్? ఐల్ హ్యావ్ ఆరెంజ్ జ్యూస్. Okay. మీరు? నాకు అలాంటివి తీసుకురా బాబు. ఓకే సార్. ఓకే. జనరలీ అ గుడ్ ఐడియా. ఆహా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే, అబ్బా భలే ఉందండి. తీయగా పుల్లగా చేదుగా ఉగాది పచ్చడిలాగా. నాకు ఇంకోటి చెప్పరా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. కెన్ యూ ప్లీజ్ గెట్ వన్ మోర్ ఆఫ్ ద సేమ్ విత్ ఐస్? ఓకే. తొందరగా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఒరే వైట్ షర్ట్ ఎల్రా, ఇది వన్ మోర్. ఆవిడ కాదు నాకు. ఎలా? టూ మోర్. యూ మీన్ 2 more స్క్రూ డ్రైవర్స్ సార్? స్క్రూ డ్రైవర్లు ఎందుకు? చైర్ టైట్ చేయడానిక? అయినా రెండు ఎందుకు? నా కార్లో స్క్రూ డ్రైవర్ ఉంది. రావు గారు, యూ కెన్ గో. నిజంగానే మన కార్లో స్క్రూ డ్రైవర్. రావు గారు, ఆ. స్క్రూ డ్రైవర్ అంటే ఆరెంజ్ జ్యూస్ వైట్ డ్రమ్ తో చేసే ఓ డ్రింక్ అండి. రమ్మా అంటే నేను ఇప్పుడు మందు తాగేసానా? మ్మ్. మరి మీరు బాగానే ఉన్నారే. నాకు అలవాటు లేదండి, ఇది ఆరెంజ్ జ్యూస్. నాకు మందు అలవాట్లేదండి. మీరు తాగారు కదా అని 3 తాగేసాను. చాలా బాగుందండి. మీరటి అయ్యో, తెచ్చాడు కదండి, ఇంక నేను కంటిన్యూ చేసేస్తాను. కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది, సంతోషంలో కూడా సుఖమిస్తుంది. భలే చెప్పాడండి. ఎవరు చెప్పారు? ఏమని చెప్పారు? అది మీకు చెప్పాలంటే నాకు కొంచెం ధైర్యం కావాలి. నాకు ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. మీరు నవ్వటం లేదు కానీ నవ్వితే అచ్చు సిమ్రాన్లా ఉంటారు. భలే బాగుంటది కదండి. నేను ఆవిడ ఫ్యాన్ని. నా గుడ్డేసినది మా నా గుడ్డేసినది ట్యూన్ తప్పాడనండి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇక రూమ్ వెళ్దాం, పదండి. రూమ్ అది ఇంకో స్క్రూ డ్రైవర్ కావాలి. రే ఒకటి చెప్పి కాకుండా సొల్లుకోరు చెప్తాడు రా. ప్రవళిక్ గారు, నిన్న గుడ్డేసినది మొన్న గుడ్డేసినది. స్క్రూ డ్రైవర్ అంటే టన్న స్క్రూ అనుకున్నా.
ఇలా స్క్రూ చేద్దాం అనుకోలేదు. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది రావు గారు మీ కండిషన్ బాగాలేదు, పడుకోండి. ఏం మీరు పడుకోరా? నేను నైటీ వేసుకుని వస్తాను, మీరు పడుకోండి. వేసుకురండి. చాలా కాలం దీనికోసం ఎదురు చూస్తున్నాను. అంటే నాకు రాత్రి తొలి రాత్రి అయిపోయిందనమాట. గురుగారు ఆల్ ద బెస్ట్ గురుగారు. నువ్వు తప్పుకో. కంగ్రాట్స్. వద్దులే. సరే, ఇన్నాళ్ళకి నువ్వు మాలో ఒక్కడివయ్యావు. కంగ్రాట్స్. అదేంటప్పారావు డల్గున్నావు? సెంచురీ కొట్టిన కుంబ్లేలాగా హ్యాపీగా ఉండాలి కానీ. అతను కొట్టినట్టు తెలుసు, నాకు తెలియలేదు. అదే నా ప్రాబ్లం. అదేలా? అంటే అది మత్తులో మత్తంటే నువ్వు మందు కొట్టడం కూడా అలవాటు చేసుకున్నావా అప్పారావు? అది నిన్నే. ఫస్ట్ మ్యాచ్ లోనే డబుల్ సెంచురీ అదర్ కొట్టేశావయ్యా. అందుకనే మంచైనా చెడైనా నా జీవితాన్ని ప్రవళికి అంకితం చేసేద్దాం అనుకుంటున్నాను. ఏంటి ఒకసారికే? మరి ఇంకెన్నిసార్లు? ఏమండి, మీరు అనుకుంటున్నాడు చదివి పారేయడానికి ఆమెమి లైబ్రరీ బుక్ కాదు, భగవద్గీత. కళ్ళు పోతాయి. రామాయణంలో సీతే అనుకో. నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా 40+ కూడా నిన్ను ప్రేమించడానికి? నువ్వు ఊరుకునుండు దుర్దరాజు. ఒక్కొక్కసారి మత్తులో అలా జరుగుతుంది, నాకు తెలుసు కదా. ప్రేమంటే ఏంటో ఆల్మోస్ట్ మర్చిపోయే వయసులో మా గురుగారు ప్రేమలో పడ్డారు. మీరు ప్రేమ అనుకుంటున్నారు, ఆమె ఏమనుకుంటుందో. పైగా అందమైన అమ్మాయి, డబ్బుంది, ఫారెన్ లో ఉంటుంది. ఒక్కరోజు పరిచయంతోనే నీతో గడిపిందంటే నమ్మలేకపోతున్నాయా? మీరు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? అది కాదు రాజేషు. ఓకే ఓకే, ఒక రోజంతా గోక్కోకుండా ఉన్నానంటే నమ్ముతావా? తరుణ్ రోజుకో బుక్ చదవకుండా ఉన్నాడంటే నమ్ముతావా? బ్యాటింగే తెలియనోడు సెంచరీ కొట్టాడంటే నమ్ముతావా? ఇదంతా కాదండి. వీళ్ళ అనుమానం వైజాగ్ దాటించాలంటే మీరు అర్జెంటుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి విషయం అడ్డేట్ తేల్చాలి. అంతేనంటావా? మ్. ఆ, ఆ, ఆ. మీరు నన్ను ఎందుకు ఇష్టపడుతున్నారు? ఎందుకు ఇష్టపడకూడదు? నేను 40+, ఇంకా పెళ్లి కాలేదు. కాబట్టి నమ్మితే ఏ పనిని సిల్లిగా తీసుకోరు, లైఫ్లో బాధ్యతగా ఉంటారు. నెక్స్ట్ పెళ్లి కాలేదన్నారు. పెళ్లి కాలేదు కాబట్టే మనం ఇలా కలిసి ఉన్నాం. మీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మన పరిచయం ఇంతవరకు వచ్చుండేది కాదు. సో నన్ను మీరు తొందరపాటు మనిషి అనుకోకర్లేదు. నేనెందుకు అలా అనుకుంటా అండి? మిస్టర్ రావ్, నా లైఫ్ ఏంటో నాకు క్లియర్గా తెలుసు. నేను లండన్లో డిజైన్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి మీలాంటి క్రియేటివిటీ ఉన్న వ్యక్తి కావాలి. నాకు అంత తెలివితేటలు ఉన్నాయంటారా? అదిగో ఆ ఈగో లేని ఇన్నోసెన్సే నాకు కావాలి. క్రియేటివిటీ చాలా మంది దగ్గర ఉంది, కానీ మీకున్న క్వాలిటీస్ ఎవరి దగ్గర లేవు. ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది కదండి. అయిపోయిన లైఫ్ గురించి ఆలోచించకండి, ఫ్యూచర్ లో మనం సాధించబోయే విజయాల గురించి ఆలోచించండి. నాతో వస్తే ఇద్దరం కలిసి పార్ట్నర్స్ గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. పార్ట్నర్స్ గా బిజినెస్? బిజినెస్ మీదే, నేను జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్. మీరు నా పక్కనుంటే నా గోల్ రీచ్ అవ్వగలనని నా ఫీలింగ్. మీరు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం మానేయండి. 40+ అయితే ఏంటి ప్రాబ్లం? అసలు నిన్న మీరు ఏం చేశారో గుర్తుందా? సారీ అండి. ఇట్ హ్యాపెన్స్. మీతో పరిచయం నా అదృష్టం. నాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయని మీరు తప్ప ఎవరు చెప్పలేదు. నాలో నేనే కొత్త రావుని చూస్తున్నాను. నేను ఈ విషయంలో వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కదండి. అసలు ఏ విషయంలోనూ వెనక్కి తిరగక్కర్లేదు. మీకు ఇష్టమైన కలర్? బ్లాక్. మీ ఫేవరెట్ ఫుడ్? మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. నాకు కూడా. మీకు ఇష్టమైన పండు? అరటిపండు. మీ ఫేవరెట్ మ్యూజిక్? ఇళయరాజా పాటలు. మీ ఫేవరెట్ రైటర్? వేటూరి అండ్ ర్యాండ్. వేటూరు తెలుసు, ఆయన ఎవరు? ఆయన కాదు, ఆమె. మీ ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. పెట్ట అదిగా తెలుగులో? కీర్తిశేషులు ఎన్టీఆర్. మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. మీకు? మీరే. మీకు ఇష్టమైన కారు?
బిఎండబ్ల్యూ. బిఎండబ్ల్యూ నాకు ఎల్బిడబ్ల్యూ తెలుసు. అదే నాకు ఇష్టమైన కారు గంటల కారు. మీ ఫేవరెట్ స్కామ్? బోఫర్స్. నాకు మాత్రం రింగ్ రోడ్. తెలంగాణపై మీ అభిప్రాయం? వచ్చినా రాకపోయినా నా తెలుగుతనాన్ని ఎవ్వరూ మార్చలేరు. మీరు ఇరిటేట్ అయ్యే సౌండ్? యాహూ. ఓహో, మీరు భయపడే వ్యక్తి? ఇంకా పుట్టలేదు. నేను మాత్రం క్రైమ్ వాచ్ యాంకర్ అంటే భయపడతాను. మీరు ఎదురు చూసే రోజు? అన్ని రంగాల్లో ఇండియా అమెరికాని దాటే రోజు. మీలో మీకు నచ్చేది? ధైర్యం. మీకు ఇష్టమైన పదం? సక్సెస్. ప్రేమ అంటే? అది కౌలు కుదలేదు. నా గురించి ఏమన్నా చెప్తారనుకున్నానే. ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు అభిప్రాయాలు కలిస్తేనే ఆ పరిచయం ఎంతో బలపడుతుంది. అలాంటిది మన ఇద్దరి మధ్య చాలా కలిసినాయి. మన పరిచయానికి స్నేహం కంటే గొప్ప స్థానం ఉందనుకుంటున్నాను. ఫైనల్గా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. డోంట్ గో ఫర్ లుక్స్, ఇట్ కెన్ డిసీవ్. డోంట్ గో ఫర్ వెల్త్, ఇట్ కెన్ ఫేడ్ అవే. Go for somebody who can make you smile, cause only a smile can make a dark day seem brighter. నాకు కొంచెం అర్థమైంది. ఆ స్మైల్ బాగా అర్థమైందండి. తెలుగులో నా ఫీలింగ్ ఏంటంటే, ఓ వ్యక్తి మీద కోరిక కలగడానికి ఓ నిమిషం చాలు, నచ్చడానికి ఒక గంట చాలు, ప్రేమించడానికి ఓ రోజు చాలు, కానీ మర్చిపోవడానికి ఓ జీవితకాలం పడుతుంది. నాకు కూడా అదే ఫీలింగ్. మీతో పాటే యూకే వస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను.